హాయ్ వ్యూవర్స్, నేను చాలాసార్లు మీకు చెప్పా, నేను ఏదైనా ఒక కంటెంట్ నా మైండ్లో ఉన్నది కరెక్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు దానికి రిలవెంట్గా ఉండే ఒక సందర్భం కావాలని. నిన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూశాక నాకు అనిపించింది కదా, ఎస్ దిస్ ఈజ్ రైట్ టైం అనిపించింది. ఏంటది? ముందు వెనకాల అటాచ్ చేసిన పిక్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ షేర్ చేసినవి అండ్ సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేసిన పోస్టులు పెడుతున్నా. వరుసగా చూడండి. ముందైతే ఒక వేశ్య ఉంది. తను వేశ్య అన్న విషయం ఆల్మోస్ట్ ఒక ఊరిలో సగం మందికి తెలుసు, మిగతా సగం మందికి తెలియదు. అప్పుడు ఆ సగం మందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ వేశ్య గురించి మాట్లాడుతుంటే రిమైనింగ్ వాళ్ళ దగ్గర వచ్చేసి ఈ వేశ్య వెళ్ళి తాను చాలా పతివ్రత అన్నట్టు, అసలు తను పద్ధతిగా ఉంటున్నట్టు ఏవో చెప్పుకుంటూ. అప్పుడు కొంతమందికి ఎలా అర్థమైందంటే, అమ్మో ఇంత మంచి ఆమెని, ఇంత పద్ధతి గల్లామని ఆ పనికి మన ఊర్లోని 50 మంది తప్పుపడుతున్నారే, పాపాత్ములు అదినిందని అన్నారు. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఆ వేష గురించి తెలిసిన 50 మంది దగ్గర తను వేషలాగే ఉంది. తాను వేషాన్ని తెలియని వాళ్ళ దగ్గర ఏం చేసింది, నేను వేషని కాదురాబో, నేను పద్ధతిగల మనిషిని అని చెప్పి ప్రూవ్ చేసుకుంటూ ఉంది. వర్డ్ కరెక్ట్గా వినండి. తాను ఎవరో, తన బుద్ధి ఏంటో, తన పని ఏంటో తెలుసు దగ్గర అలాగే ఉంది. నేను కొత్తగా మారాల్సిన లేదు. అండ్ మోర్ ఇప్పుడు నేను ఏదో మార్చుకుని చెప్పినంత మాత్రం వాళ్ళు నమ్మరు. బట్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, నా గురించి తెలియని వాళ్ళు, వాళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకున్నాను. ఇలా వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఈమె గురించి తెలిసిన 50 మంది, తెలియని 50 మంది వేరే ఊరోళ్ళు వాళ్ళ ఇల్లు వచ్చారు. ఇక అక్కడ ఈమె వచ్చేసి అసలు తను ఉంటున్న విధానం, తన వస్త్రధారణ ఇవన్నీ చూసి, బా ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పేసి ఆమె గురించి వింటున్నది చూసేసి, ఈమె వేశ్య అని తెలిసిన 50 మంది ఉన్నారే, వారిలో కూడా కొంతమంది అరే నిజమేరా, పాపం తప్పుగా అనుకున్నామే, సరేలేరా డబ్బుల కోసం చేస్తుందిలే, మిగతాప్పుడు బాగానే ఉంది కదా, ఇలా అనుకోవటం మొదలెట్టారు. ఇప్పుడు ఈ వేశ్యక సంస్థ అంత ఎందుకు చెప్పానంటే, పాకిస్తాన్ ఎదవలు, చిల్లరగాళ్ళు ఇప్పుడు కనీసం ఈ వేషను చూసారని నేర్చుకోవాలి. ఈ పాఠం మొత్తం వాళ్ళకే. ఇటువంటి బుద్ధి, ఈ పాకిస్తాన్కి ఉన్న బుద్ధి మీలో చాలామందికి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ అలా ఎవరికైనా ఒకళ్ళిద్దరికి ఉంటే మార్చుకోండి. ఏమని? మన గురించి 10 మందికి తెలియాల్సి వచ్చిన రోజు గొప్పగా ఉండాలి. మన గురించి, మన లేఖితనం గురించి, మన దరిద్రం గురించి తెలిసిన వాళ్ళు ఓ పక్కన ఉన్నా, తినుళ్ళు ఇంకో పక్కన ఉన్నా, అంతా కలిసి ఉన్నటువంటి చోట పద్ధతిగా బిహేవ్ చేయాలి. ఈ పాకిస్తాన్ వాళ్ళు నిన్న మన వాళ్ళతో మ్యాచ్లో గొడవ పడదామని చూడటం, ఏకంగా మన అభిషేక్ శర్మను రెచ్చగొడతారు. అభిషేక్ శర్మ నేను ఒక పోస్ట్ పెట్టాను, ఒరే మీరు మాట్లాడుతూనే ఉండండిరా, మీరు వాగుతూనే ఉండరా, మేము జస్ట్ గెలుస్తామరా అన్నాడు. ఆనంద మహేంద్ర ఇంతకుమించి ఇంకేం పోస్ట్ కావాలని అన్నాడు. ఈవెన్ మన యూసఫ్ పఠాన్ అన్నదమ్ములు కదా, యూసఫ్ పఠాన్ నిజంగా ఇర్ఫాన్ పఠాన్ కాలి గోటికి సరిపోయాడు. ఇర్ఫాన్ పఠాన్ సందర్భం వచ్చినప్పుడు కానీ దాని దేశభక్తిని చూపెడుతూనే ఉంటాడు. నిన్న కూడా హార్డ్లీ 1 మినిట్ సమయంలో ఎండింగ్ ఏ రకంగా ఎవరు ఫినిష్ చేసింది, ఆ తర్వాత భారతదేశం ఎలా గెలిచింది, ఆ తర్వాత వచ్చేసి ఈ పాకిస్తాన్కి ఈరోజు ఎలా గడిచిన సండే అని చెప్పేసి అనటం, ఒకటి ఏటకారం, ఇంకోటి మన దేశం గొప్పతనం, ఇంకొకటి వచ్చి మా ఆటగాళ్ళు అంటే ఎలా ఉంటారని చెప్పేసి చెప్పటం. ఇలా తను పెట్టిన పోస్టులు, ట్వీట్లు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ అఫ్రీదేవుడు ఉన్నాడు కదా, మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో తుత్తు నీళ్ళు చేసి అవతల పడేస్తాం పాకిస్తాన్ ఎయిర్ బేస్ని. వాడు అక్కడ యుద్ధం మనం గెలిచే సంబరాలు చేసుకున్నాడు. వాడైనా మళ్ళీ గొర్రెలాగా వచ్చేసారు వాళ్ళు. అదేంటంటే ఇంకా అంతే, వాళ్ళ బతుకులు అంతే. ఇంకా ఈరోజు మ్యాచ్ గెలిచే సంబరాలు చేసుకుందని చెప్పేసి వాడు అంటూ ఉంటే, ఒరే ఎదవాది లైవ్ అంతా చూశారా అని చెప్పేసి అంటే వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇక అతని అల్లుడు వీడు షాహిద్ అఫ్రీది, వాడు ఎన్నో షాహీర్ అఫ్రీది అనుకుంటా, ఇద్దరికి దోలు తీర్చి పడేశారు మన వాళ్ళు. తర్వాత హరీష్ రౌఫ్ అని చెప్పేసి వాడు ఉన్నాడు. వాడు ఏకంగా రాహుల్ గాంధీ అన్నాడు కదా, భారతదేశం 6 ఫైటర్ జెట్లని, రఫేల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ కూల్చిందంట, 6 లెక్క చెప్పండి అని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నాడు కదా. పాకిస్తాన్ త్వరలో పోటీ చేయబోతున్నట్టుకున్నాడు ఈ రాహుల్ గాంధీ. అయితే ఇతను ఆ 6 చూపించి హడావిడి చేస్తే, ఒరే జఫా 6 కాదురా 7రా, ఈ మ్యాచ్ కూడా మేమే కొడతాం చూసుకోరా, దీంతో 7 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో వరుసగా మేమే గెలిచారని చెప్పేసి మన వాళ్ళు పోస్టులు.
ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న గ్రౌండ్లో కానీ స్టేడియంలో కానీ సోషల్ మీడియాలో కానీ పాకిస్తాన్ మన వాళ్ళు ఏకి పారేశారు. ఆ పాకిస్తాన్ నేతలు వారికి ఉన్నటువంటి బుద్ధి ఏంటి? ఆ బుద్ధి ఎదుటివాడిని ఏదో ఒక విధంగా హింసించాలి, ఎదుటివాడి యొక్క మంచితనాన్ని చేతకంతనంగా తీసుకొని చెలరేగాలి, అన్నింటికి మించి వారి యొక్క క్రూరత్వాన్ని, చేతిలో బ్యాట్ ఉన్నా గన్నున్నా వాళ్ళ బతుకంతా కూడా ఎదురుని కాల్చాలి, చంపాలి. ఇదే నిన్న కూడా వాడెవడో మ్యాచ్లో 50 అంత స్కోర్ చేశాడు, బ్యాట్ని గన్నులాగా పెట్టి పేస్తుంటే బిల్డప్ ఇచ్చాడు. ఏంటండి అసలు? వాళ్ళ డిఎన్ఏలోనే ఉందండి వినాశనం, నాశనం, నాశనం, నాశనం. అట్లాంటి బతుకులకి, అట్లాంటి ఎదవలకి మన దేశంలో ఎవడు సపోర్టు, మన దేశంలో మరి వాడు వారసులు ఎవరున్నారేంటో నాకు అర్థం కావట్లేదు. ఇక నన్ను మారండి. భారతదేశం అంటే ఇది ఒక దేశం కాదు, ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి, ఒక అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఒక శక్తి. అది తెలుసుకున్న వాళ్ళే ఈ దేశంలో ఉండటానికి అర్హులు, మీది ఏ మతమైనా సరే.